కాంగ్రెస్ బీజేపీ కలిసి కుట్రతోనే కాళేశ్వరం ప్రాజెక్టును కూల్చివేశాయన్న అనుమానం వ్యక్తం చేశారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. పేలుళ్ల వెనుక రేవంత్ రెడ్డి, కిషన్ రెడ్డి, బండి సంజయ్ అనుచరులు ఉన్నారన్న సందేహాన్ని లేవనెత్తారు. మేడిగడ్డ బ్యారేజ్ పిల్లర్ కుంగడానికి ముందు ఫోన్ కాల్స్ డీటెయిల్స్ తీస్తే కూల్చివేసింది ఎవరో తెలిసిపోయేదన్నారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. పేల్చేసే కుట్ర జరిగింది. మాకు బలంగా అనుమానం ఉంది. తెలంగాణ ప్రజలందరికీ అనుమానం ఉంది, వాళ్ళు చెప్పలేకపోతున్నారు. మాకు బలంగా అనుమానం ఉన్నది. దీని వెనక కాంగ్రెస్ బీజేపీలు ఉన్నాయి. వాళ్ళు కంట్రోల్డ్ ఎక్స్ప్లోజన్ టెక్నిక్ ఎవరి ద్వారా ఎవరి సహాయం తీసుకుని ఎట్లయితే ఉక్రెయిన్ రష్యా మధ్యలో జరిగిన యుద్ధంలో గోకా నిప్రో రివర్ మీద జరిగిన ఉన్న గోకా డ్యామును ఏ విధంగా అయితే పేల్చేసే కుట్ర చేసినరో ఆ విధమైన కుట్ర కాళేశ్వరం డ్యామ్ మీద జరిగింది. ఈ అసాంఘిక శక్తులు ఎవరై ఉండొచ్చు, రేవంత్ రెడ్డా, బండి సంజయ, లేకపోతే గంగాపురం కిషన్ రెడ్డా, మేడిగడ్డ సెక్టర్లో ఎవరెవరి మొబైల్ ఫోన్స్ పనిచేసినాయి ఆ రోజు, అంతకన్నా ముందు ఒక వారం రోజుల ముందు ఎవరు పనిచేసినాయి. ఒక నేరం చేయాలంటే అంత ఈజీ కాదు. జిలెటిన్ స్టిక్స్ పెట్టి అదేవిధంగా చిన్న చిన్న డిటోనేటర్స్ పెట్టి ఏ విధంగా వస్తుంది. ఇవన్నీ కూడా ఆ మొబైల్ ఫోన్స్కు, అక్కడ ఉండే మొబైల్ ఫోన్స్కు, ఇక్కడ రేవంత్ రెడ్డి చుట్టూ ఉండే వ్యక్తుల మొబైల్ ఫోన్స్ కానీ, కిషన్ రెడ్డి చుట్టూ ఉండే మొబైల్ వ్యక్తులు కానీ, లేకపోతే బండి సంజయ్ చుట్టూ ఉండే వ్యక్తుల మొబైల్ ఫోన్ల కాల్ డీటెయిల్స్ మ్యాచ్ చేసి ప్యాటర్న్స్ తీస్తే ఈజీగా ఎవరో దొరికే